ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త బట్టి వర్సెస్ రేణుక. ఖమ్మం కాంగ్రెస్ మీటింగ్లో రచ్చ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, అయితే ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఈసారి రాజ్యసభ సభ్యురాలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వర్గాల మధ్య వివాదం జరిగింది. ఈరోజు నిర్వహించిన మీటింగ్లో రేణుకా చౌదరి మాట్లాడుతూ పదవులు కావాలి కానీ మీటింగ్లకు రారు అంటూ బట్టిని లక్ష్యంగా పెట్టుకొని కామెంట్స్ చేశారు. దీంతో బట్టి వర్గీయులు భగ్గుమన్నారు. రేణుకా చౌదరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు బట్టి, పొంగులేటి, తుమ్మల సమక్షంలోనే ఈ వివాదం జరిగింది. దీంతో అలర్ట్ అయిన మంత్రులు కార్యకర్తలకు సర్ది చెప్పారు. రేణుకా చౌదరి, బట్టి విక్రమార్క చాలా రోజుల్లో విభేదాలు ఉన్నాయి. బట్టి టార్గెట్ను చేసుకొని అనేక సార్లు రేణుకా చౌదరి నేరుగానే విమర్శలు చేశారు. ఎంపీ ఎన్నికల వేళ బహిరంగంగా ఇలా విభేదాలు బయటపడడం ఖమ్మం పాలిటిక్స్లో చర్చనీయాంశమైంది. రేణుకా చౌదరి ఖమ్మం ఎంపీగా 2 సార్లు విజయం సాధించారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. గతంలో జిల్లా కాంగ్రెస్ పాలిటిక్స్లో చక్రం తిప్పారు రేణుకా చౌదరి. 2018లోనూ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా పోటీకి సిద్ధమయ్యారు. కానీ ఎన్నికల షెడ్యూల్కు ముందే ఆమెకు రాజ్యసభ అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆమె ఖమ్మం పాలిటిక్స్ నుంచి దూరం చేసుకునేందుకే కొందరు ముఖ్య నేతలు ఇలా చక్రం తిప్పారన్న ప్రచారం కూడా ఉంది. అయితే రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికైన తర్వాత కూడా రేణుకా చౌదరి ఖమ్మం పాలిటిక్స్ నుంచి దూరం కాలేదు. ఎంపీ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంటున్నారు. జిల్లా పాలిటిక్స్లో తన పట్టు తగ్గకుండా చూసుకుంటున్నారు రేణుకా చౌదరి. ఈ క్రమంలోనే నేరుగా డిప్యూటీ సీఎం టార్గెట్గానే విమర్శలు గుప్పించి సంచలనం సృష్టించారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.